హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, రైస్ కుక్కర్లో కుక్ అవుతుందండి. ఇక నెక్స్ట్ ఈ సీడ్స్ అండి, పీనట్ సీడ్స్ని ఏవి ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నామండి పాత్రలో. 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తామండి. ఇకపోతే కొన్ని రేఖల చింతపండు అండి, ఇది వాటర్లో నానబెట్టామండి. మీరు గమనించే ఉంటారు ఇప్పుడు ఏం చేయబోతున్నానో. ఆయిల్లో పీనట్స్ని, ఎండుమిర్చిని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్ అన్నీ ఫ్రై చేస్తున్నానండి. గుంట గరిటెతో 2 గరిటెళ్ళ ఆయిల్ యాడ్ చేశానండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఇందులో మనం టామరైడ్ జ్యూస్, అదేనండి చింతపండు పులుసుని యాడ్ చేద్దామండి. ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసానండి. తగినంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిపాటి పసుపు ఎక్కువగానే యాడ్ చేద్దామండి. ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇది చక్కగా మరిగాక, ఈ గ్రిల్ చక్కగా చిక్కగా తయారయ్యాక అందులో యాడ్ చేద్దామండి. మీరు గమనించే ఉంటారండి ఇప్పుడు నేను ఏం తయారు చేస్తున్నానో. మన చింతపండు పులుసు హెచ్చు తగ్గులుంటే చూసుకొని మరి కొద్దిగా యాడ్ చేసామండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ని ఇందులో యాడ్ చేసేసానండి. ఇక ఇది టేస్టీ పులిహార రెడీ అవుతుందండి. సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా ఒక 5 నిమిషాల లోపల మనకి పులిహార రెడీ అయిపోతుందండి. దీన్ని ఎన్నో విధాలుగా చేస్తారండి, మేము మాత్రం ఇలా చేస్తామండి. చింతపండు గ్రిల్తో, అదేనండి చింతపండు పులుసుతో మన పులిహార రెడీ అయిపోయిందండి. ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. బై అండి.